అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు మేడారానికి వీఐపీల తాకిడి అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి, అలానే గవర్నర్, అలానే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ రోజు మేడారానికి అమ్మవారిని దర్శించుకోవడానికి గద్దెల మీద ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలని వస్తున్నారు. ప్రస్తుతం మనతో మహిబాద్ ఎమ్మెల్యే బుక్య మురళీ నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. అమ్మవారిని సతీ సమేతంగా దర్శనం చేసుకున్నట్టున్నారు. ఈరోజు శాసనసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి అధికారికంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు విశేష జనంలో పాటుగా మేము కూడా వచ్చి ఆ అమ్మవార్లను దర్శించుకుందామని చెప్పేసి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మనం ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెలలో ఆ నిండు తల్లి ఈరోజు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరికీ ఆశీర్వదించి పంపుతూ ఉంటే మేము కూడా ఇందులో ఒక భాగస్వామ్యం కావాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది. చాలా విజయవంతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మేడారం జాతర జరిగింది. అందుకు ఇప్పుడు మన ఐటీ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా మాతో ఉండడం, అలాగే గవర్నర్ తమిళసై తను కూడా వారితో ఉండి ఈ ముఖ్య కార్యక్రమాన్ని ఒక భాగస్వాములు అన్నందుకు మా ప్రభుత్వం తరఫున శ్రీధర్ బాబు గారికి, అలాగే మన గవర్నర్ తమిళసై సుందరరాజన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారు అనునిత్యం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక నెల రోజుల నుండి ఇక్కడ పడి వారు తీసుకున్నటువంటి శ్రమ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఈరోజు దర్శనం చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ సాధించిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ మొదటిసారిగా అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వం పోలిస్తే మనకు సీతక్క గారు ఇంతకుముందు ఇక్కడ శాసనసభ సభ్యురాలిగా ఉన్నా కూడా ఇక్కడ అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోకుండా మనకిక్కడ వారు నిధులు కూడా చాలా తక్కువ కేటాయించడం జరిగింది. అందుకే అంతటా అభివృద్ధి లేకపోయింది. ఈసారి మనం చూసాం అనేక ఆర్టీసీ బస్సులు, మహిళలు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ చాలా ఆనందంగా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరను వాళ్ళు సందర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రతతో పాటు ప్రజలు కూడా డిసిప్లిన్డ్గా, భక్తులు కూడా చాలా నిదానంగా మంచిగా తల్లివారిని దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా ఆనందంగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గత ప్రభుత్వం ఈ జాతరను తీవ్రంగా పరిగణించలేదు కాబట్టి ఈసారి సీతక్క గారు ప్రత్యేక దృష్టి మనం యనమల ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కూడా వారితోటి మన శాసనసభ సమావేశంలో వారు తీర్మానం పెట్టి ఈ జాతరకే ప్రత్యేక నిధులు కేటాయించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు చాలా సంతోషంగా ప్రజలు ఈసారి దర్శనం చేసుకోవాల్సిన విధంగా ఈసారి సీతక్క గారు తీసుకోవడం నిజంగా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా మానుకోట నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి జరగలేదు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటూ వచ్చినటువంటి విమర్శలకి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి మీ మార్క్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందించాం. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మేము 4 గ్యారెంటీలను తీర్చబోతా ఉన్నాం. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతో పాటుగా మేము మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, దీంతో పాటు మనకు 27, 28వ తారీఖు నాడు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం కింద, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే మనకు 4 సంక్షేమ పథకాలు, మేము అనుకున్నటువంటి 6 గ్యారెంటీలు 4 సంక్షేమ పథకాలను పట్టాలెక్కించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మిగతా అంశాలను కూడా చర్చించి తీవ్రంగా పరిగణించి అవన్నీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్క పౌరుడు నిజమైన లబ్ధిదారుడికి అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వింటున్నారు కదా, ఇక్కడ అమ్మవారి జాతరకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నేను కాన్స్టిట్యున్సీలో గెలుపొందిన తర్వాత మొదటిసారి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే భక్తులకి తగిన ఏర్పాట్లు చేశామంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.